హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం 7వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో నుంచి 19వ పాఠం 20వ పాఠాన్ని లైవ్ క్విజ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మెగా గ్రాండ్ టెస్ట్గా 50 మార్కులకు ఉన్నటువంటి లైవ్ టెస్ట్. ఆసక్తి ఉన్నవాళ్ళు షేర్ చేసి లైక్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్, యువర్ వెన్కే. భారతదేశంలో ప్రాచీన పెద్ద సంఘం ఏది? ఆప్షన్ 1 హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్, 2 టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్, 3 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, 4 పైవేవి కాదు. సరైన సమాధానం టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్తో కలిసి పనిచేసిన నెహ్రూ, 2 మహాత్మా గాంధీ, 4 బాలగంగాధర్ తిలక్. మహాత్మా గాంధీ. స్వయం ఉపాధి మహిళా సంఘం ఎప్పుడు పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందింది? ఆప్షన్ 1 1970, 2 1971, 3 1972, 4 1973. సరైన సమాధానం ఆప్షన్ 3 1972. SCWA సేవలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆప్షన్ 1 6, 2 7, 3 8, 4 9. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ అసోసియేషన్. సరైన సమాధానం ఆప్షన్ 4 9 రాష్ట్రాలు. సేవలో ఎన్ని లక్షల సభ్యులు ఉన్నారు? ఆప్షన్ 1 13 లక్షలు, 2 15 లక్షలు, 3 16 లక్షలు, 4 18 లక్షలు. 9 రాష్ట్రాల్లో దీనికి ఎంతమంది కార్మికుల సభ్యత్వం ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 1 13 లక్షలు. సేవలో సభ్యత్వ రుసుం. ఆప్షన్ 1 5 రూపాయలు, 2 10 రూపాయలు, 3 15 రూపాయలు, 4 20 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 5 రూపాయలు. సేవను మొదట ప్రారంభించింది. ఆప్షన్ 1 బీడీ బండల మార్కెట్కు లాగే కార్మికులు, 2 బట్టల మార్కెట్కు బండ్లు లాగే కార్మికులు, 3 చేనేత పరిశ్రమలో కార్మికులు, 4 పైవారందరూ. సరైన సమాధానం ఆప్షన్ 2 బట్టల మార్కెట్కు బండ్లలాగే కార్మికులు. సేవ ఎక్కడ ప్రారంభించడమైంది? ఆప్షన్ 1 అహ్మద్నగర్, 2 అహ్మదాబాద్, 3 ఔరంగాబాద్, 4 అజ్మీర్. సరైన సమాధానం ఆప్షన్ 2 అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, 2 కేరళ, 3 గుజరాత్, 4 తమిళనాడు. అహ్మదాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 3 గుజరాత్. 10వ ప్రశ్న. సేవకు ఆధారమైన అటువంటి ప్రాచీన సంఘం. సేవకు ఆధారమైనటువంటి ప్రాచీన సంఘం. ఆప్షన్ 1 టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్, 3 APNRTC అసోసియేషన్, 3 టీచర్స్ అసోసియేషన్, 4 పైవన్నీ.
సరైన సమాధానం ఆప్షన్ 1 టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్. స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1920, 2 1971, 3 1961, 4 1972. సరైన సమాధానం ఆప్షన్ 2 1971. కార్మికులు ఎన్ని సంవత్సరాలు పోరాడి హక్కులను సాధించుకున్నారు? ఆప్షన్ 1 400 సంవత్సరాలు, 2 300 సంవత్సరాలు, 3 200 సంవత్సరాలు, 4 100 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 200 సంవత్సరాలు. ఏ హక్కు వల్ల కార్మికులు నైపుణ్యం సామర్థ్యం అనుసరించి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదకరం లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు? ఆప్షన్ 1 విశ్రాంతి తీసుకునే హక్కు, 2 ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు, 3 ఉద్యోగ భద్రత హక్కు, 4 ఆహార భద్రత హక్కు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్పాదకత సురక్షిత ఉపాధి హక్కు. కార్మిక సంఘాలు ఏర్పరచుకునే హక్కు. కార్మికులు సంఘాలు ఏర్పరచుకునేటువంటి హక్కు. ఆప్షన్ 1 విశ్రాంతి తీసుకునే హక్కు, 2 నైపుణ్యం మెరుగుపరుచుకునే హక్కు, 3 సామాజిక వ్యక్తీకరణ హక్కు, 4 పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3. ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు ఇటుక బట్టీలో పనిచేయడానికి 2 లక్షల మంది వచ్చి ఉన్నారు. బి ఆంధ్ర నుండి తమిళనాడు మహారాష్ట్రాలకు ఇటుక బట్టీలో పనిచేయడానికి వెళుతూ ఉన్నారు. ఆప్షన్ 1 ఏ సరైనది, 2 బి సరైనది, 3 2 సరైనవి, 4 2 సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ 3 2 సరైనవి. పేదలను అనాథులను కాపాడే దేవత. ఆప్షన్ 1 మైసమ్మ, 2 పోలేరమ్మ, 3 గంగమ్మ, 4 ఎల్లమ్మ. పేదలను అనాథులను కాపాడే దేవత. సరైన సమాధానం ఆప్షన్ 3 గంగమ్మ. క్రింది వాణిలో ఎవరిని నీటి దేవతగా కొలవరు? ఆప్షన్ 1 మైసమ్మ, 2 గంగమ్మ, 3 ఎల్లమ్మ, 4 పైవన్నీ సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎల్. పంట పొలాలను తెగులు నుండి కాపాడేది. 1 కాటంరాజు, 2 బేరప్ప, 3 పోతురాజు, 4 రామరాజు. సరైన సమాధానం ఆప్షన్ 3 పోతురాజు. బేరప్ప వివాహంలో సహాయపడింది ఎవరు? ఆప్షన్ 1 కామరతి, 2 అక్కమహంకాళి, 3 మరిడమ్మ, 4 మైసమ్మ. సరైన సమాధానం ఆప్షన్
2 అక్క మహంకాళి. సమ్మక్క సారక్క జాతరకు ఏ రాష్ట్రం నుంచి ప్రజలు రారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ నుంచి, 2 మధ్యప్రదేశ్ నుంచి, 3 ఛత్తీస్గఢ్ నుంచి, 4 ఉత్తరప్రదేశ్ నుంచి. సమ్మక్క సారక్క జాతరకు ఏ రాష్ట్రం నుంచి ప్రజలు రారు? సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. కర్బలా యుద్ధం ఎక్కడ జరిగింది? 1 ఇరాన్, 2 ఇరాక్, 3 ఈజిప్ట్, 4 అరేబియా. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇరాక్. మైసమ్మ గూడు ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 1 గ్రామ నడివీధిలో, 2 పశువుల పాకలో, 3 దేవాలయాల్లో, 4 చెరువు గట్టు ఒడ్డున. సరైన సమాధానం ఆప్షన్ 2 పశువుల పాకలు. పశువులను కాపాడే దేవతలు కానివారు? ఆప్షన్ 1 బేరప్ప, 2 కాటంరాజు, 3 మైసమ్మ, 4 పైవారెవరు కాదు. కానివారు అని అడిగారు. కానివారిలో ఎవరైనా ఉన్నారా? లేక వీళ్ళందరూ పశువులను కాపాడే దేవతలేనా? సరైన సమాధానం ఆప్షన్ 4 పైవారెవరూ కాదు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి పొందిన గ్రామ దేవత? 1 పోలేరమ్మ, 2 ఎల్లమ్మ, 3 జోగమ్మ, 4 పోచమ్మ. సరైన సమాధానం ఆప్షన్ 4 పోచమ్మ. పూజారి లేని దేవత? ఆప్షన్ 1 పోచమ్మ, 2 పార్వతమ్మ, 3 దుర్గాదేవి, 4 రాజరాజేశ్వరిదేవి. ఇలాంటి దేవతలను కొలవడానికి ప్రతి ఒక్కరూ పూజారులే. ప్రత్యేకమైన పూజారి అంటూ ఎవరుండరు. సరైన సమాధానం ఆప్షన్ 1 పోచమ్మ. ఎవరిని కొలిస్తే చెరువు నిండా నీరు ఉంటాయని భావిస్తారు? ఆప్షన్ 1 గంగమ్మను, 2 మైసమ్మను, 3 ఎల్లమ్మను, 4 రేణుకమ్మను. ఈమె చెరువు కట్టపై ఒక రాయిని నిర్మించి అదే గుడిగా భావిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 2 మైసమ్మ. అందుకే ఈమెను కట్ట మైసమ్మ అని కూడా అంటారు. గ్రామ పొలిమేరలో ఉండే దేవత? ఆప్షన్ 1 పోచమ్మ, 2 గంగమ్మ, 3 మైసమ్మ, 4 మహంకాళి. ఒక గ్రామానికి ఎంటర్ అయితే, పల్లెటూరులో అయితే ఆ గ్రామం ఎంట్రన్స్లోనే ఒక రాయిని నిలబెట్టి ఈ దేవతగా పూజిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ ఆప్షన్ 4 మహంకాళి. ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఇంక మేడారం ఏ మండలంలో ఉంది? ఆప్షన్ 1 కడప, 2 వరంగల్, 3 తాడ్వాయి, 4 అక్కంపేట. సరైన సమాధానం ఆప్షన్ 3 తాడ్వాయి. సమ్మక్క సారక్క జాతరకు దాదాపు ఎంతమంది హాజరవుతారు? 1
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి అంతా కూడా జనాలు హాజరవుతారు. సుమారు 1,00,00,000 మంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొహరం పండుగ జరుపుకోవడానికి గల కారణం. ఆప్షన్ 1 మహమ్మద్ ప్రవక్త కొడుకు మరణం, 2 మహమ్మద్ ప్రవక్త మనవడ మరణం, 3 మహమ్మద్ ప్రవక్త మరణం, 4 మహమ్మద్ ప్రవక్త జననం. సరైన సమాధానం ఆప్షన్ 2. క్రింది వాణిలో దక్షిణాంధ్ర ప్రాంతపు ఉత్సవం. ఆప్షన్ 1 సమ్మక్క సారక్క జాతర, 2 సిరిమానోత్సవం, 3 మేడారం జాతర, 4 పైవేవి కాదు. సరైన సమాధానం పైవేవి కాదు. ఎందుకు? ఎల్లమ్మ గల పేర్లులో లేనిది. 1 పోలేరమ్మ, 2 పోచమ్మ, 3 మరిడమ్మ రేణుకమ్మ, 4 మహంకాళి. ఈ ఎల్లమ్మ ఊరి పొలిమేరలు ఉంటుంది, అందుకే ఆమెలో ఒక పేరు మనం ఇందాక మహంకాళి అని చూస్తూ వచ్చాం. సరైన సమాధానం ఆప్షన్ 2 పోచమ్మ. పెద్దమ్మ వంటి పేర్లు గల దేవతలు ఎవరికి సహోదరీలు? ఆప్షన్ 1 కాటమరాజుకు, 2 బేరప్పకు, 3 పోతురాజుకు, 4 వారందరికీ. సరైన సమాధానం ఆప్షన్ 3 పోతురాజుకు. గిరిజన సమస్యలపై పోరాడుతూ చనిపోయింది. ఆప్షన్ 1 సమ్మక్క, 2 సారక్క, 3 పైవారిద్దరు, 4 పైవారెవరూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 పైవారిద్దరు. సిరిమానోత్సవం ఏ నెలలో జరుగుతుంది? ఆప్షన్ 1 సెప్టెంబర్ లేదా అక్టోబర్, 2 అక్టోబర్ లేదా నవంబర్, 3 నవంబర్ లేదా డిసెంబర్, 4 జూన్ లేదా సెప్టెంబర్. సరైన సమాధానం ఆప్షన్ 1 సెప్టెంబర్ లేదా అక్టోబర్. ముస్లిం వలీల సమాధుల దగ్గర జరిపే ఉత్సవం. 1 సిరిమానోత్సవం, 2 ఉర్సోత్సవం, 3 పైరెండు, 4 పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉర్సు ఉత్సవం. సూఫీతత్వం ప్రచారం. ఆప్షన్ 1 దర్గాలు, 2 గుడులు, 3 మసీదులు, 4 పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 దర్గాలు. ఉత్సవాలలో పాడే కీర్తనలు ఏమంటారు? ఆప్షన్ 1 హవేలీలు, 2 కవ్వాలీలు, 3 సూఫీ గీతాలు, 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 2 కవ్వాలీలు. సిరిమానోత్సవం ప్రారంభం చేసిన వారు. ఆప్షన్ 1 విజయనగర రాజులు, 2 కాకతీయులు, 3 మౌర్యులు, 4 చోళులు.
సరైన సమాధానం ఆప్షన్ 1 విజయనగర రాజులు. పైడితల్లి ఉత్సవంలో ముఖ్యమైనది ఆప్షన్ 1 భజన పాటలు, 2 బుర్ర కథలు, 3 తోలేళ్ల ఉత్సవం, 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 3 తోళేళ్ల ఉత్సవం. పూజారికి చీర చుట్టే ఉత్సవం ఆప్షన్ 1 ఉరుసు, 2 పేర్ల పండగ, 3 సిరిమానోత్సవం, 4 సమ్మక్క సారక్క జాతర. శుద్ధంగా పూజారికి చీర కట్టి సరైన సమాధానం ఆప్షన్ 3 సిరిమానోత్సవం. జానపద కళను బ్రతికిస్తున్నవి ఆప్షన్ 1 పండగలు, 2 తిరునాళ్ళు, 3 ఉత్సవాలు, 4 పైవన్నీ. కేవలం మనం ఈ పాఠంలో ఉన్నటువంటి టాపిక్ అనుగుణాన్ని బిట్స్ చేయడం జరిగింది. సహజంగా అయితే కూడా ఈ 3 కూడా జానపద కళను బ్రతికిస్తూనే ఉన్నాయి. కానీ మన బుక్లో ఏమని ఉందంటే అదే ఇప్పుడు ఆన్సర్ అవ్వబోతుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఉత్సవాలు. అమీన్ పీర్ దర్గా ఎవరి యొక్క సమాధి ఆప్షన్ 1 సైద్ షా అరీపుల్లా, 2 ఖాజా పీరుల్లా హుస్సేన్, 3 మహమ్మద్ అలీ జిన్నా, 4 రాహుల్ అమీన్. సరైన సమాధానం ఆప్షన్ 1 సైద్ షా అరీపుల్లా. ఉరుసు ఎన్ని రోజుల ఉత్సవం ఆప్షన్ 1 7 రోజులు, 2 3 రోజులు, 3 4 రోజులు, 4 5 రోజులు. సరైన సమాధానం ఆప్షన్ 1 7 రోజులు. ఆంధ్రప్రదేశ్లో 400 సంవత్సరాల క్రితం నిర్మించిన దర్గా ఏది ఆప్షన్ 1 అమీన్ పీర్ దర్గా, 2 కస్మూర్ దర్గా, 3 బషీరాబాద్ దర్గా, 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 1 అమీన్ పీర్ దర్గా. రొట్టెల పండగ ఏ జిల్లాలో జరుగుతుంది ఆప్షన్ 1 సింహపురి, 2 కడప, 3 కర్నూలు, 4 పైవేవి కాదు. ఈ జిల్లానే మనం నెల్లూరు అంటూ ఉన్నాం ఇప్పుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 సింహపురి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జానపద పండగ సమ్మక్క సారక్క జాతర, బోనాలు, నాగోబ జాతర, ఇవన్నీ సరైనవే. పండగ వేరు, జాతర వేరు. సరైన సమాధానం ఆప్షన్ 2 బోనాలు. రొట్టెల పండుగకు సంబంధించి సరికానిది 1 మొహరం నెల ప్రారంభమైన తర్వాత 11 రోజుల నుండి ప్రారంభమవుతుంది, 2 మొహరం నెల ముగిసిన తర్వాత 11వ రోజు నుంచి ప్రారంభమవుతుంది, 3 3 రోజుల పండగ, 4 బషీరాబాద్ దర్గా వద్ద జరుగుతుంది. సరికానిది అడిగాడు, సరైనది కాదు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఇట్లో సరికానిది ఏది అని అంటే ఆప్షన్ 2 పల్నాటి వీరులు మైలార దేవతను పూజించినట్లు చెబుతుంది ఏ పుస్తకం ఆప్షన్ 1 పల్నాటి వీర చరిత్ర, 2 క్రీడాభిరామం, 3 ప్రతాపరుద్ర విశ్వభూషణం, 4 పైవన్నీ.
సరైన సమాధానం వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం. ఉర్సులో కవ్వాలి కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? ఆప్షన్ ఉదయకాల సమయాల్లో, సాయంకాల సమయాల్లో, రాత్రికాల సమయాల్లో, ఎప్పుడైనా జరగచ్చు. సూఫీ సన్యాసులు పాడేటువంటి పాటలు ఇవి, చాలా చక్కగా ఉంటాయి. సరైన సమాధానం రాత్రి సమయాల్లో కవ్వాలి కార్యక్రమం జరుగుతుంది. పంటలను దొంగల నుండి కాపాడేది? ఆప్షన్ 1 కాటంరాజు, 2 పోతురాజు, 3 కృష్ణంరాజు, 4 పైవారందరు. సరైన సమాధానం ఆప్షన్ 2 పోతురాజు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన లైవ్ క్విజ్. ఈ లైవ్ క్విజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. రేపు ఇదే టయానికి వెయిట్ చేయండి. రేపు రిమైనింగ్ 2 లెసన్స్తో 7th క్లాస్ సోషల్ మనకు పూర్తయిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్.